ఏంది ప్రజలు లక్ష్మణ్ గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అది ధర్మపురి. మాకు ఎక్కడ కూడా మాకు రాబోయే విజయం పట్ల ఎక్కడ కూడా సందేహం లేకుండే. మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అనొద్దు, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, క్యాలిక్యులేటెడ్గా ఉన్నాం. అంటే ఓసారి ఫీల్డ్కి పోతే మనకు అర్థమవుతుంది కదా అక్కడ పరిస్థితులు ఏంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లకు ప్రజలు చీకొట్టిండ్రు. బీఆర్ఎస్ నాయకులు చేసిన చెత్త అసత్య ప్రచారాలను ప్రజలు చీకొట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం వైపు నిలబడ్డారు. ఇంకా కూడా అంటే మీడియా బాయ్కాట్ చేసినంత ఈజీ కాదు కదా ప్రజల్ని ప్రజల అభిమానాన్ని చేరుకొనడం. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా వైఫల్యం చెందింది. అది హౌస్ బయట ప్రజాక్షేత్రంలో లేరు, హౌస్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు. ఫామ్ హౌస్కు వాళ్ళ నాయకుడు పరిమితమైండు, మిగతా వాళ్ళు ప్రెస్ మీట్లకు పరిమితమైండు. నేనేమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిండ్రు. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రండి, మీ 10 ఏళ్ల అనుభవాన్ని రంగరించి మాకు సూచనలు ఇవ్వండి, మేము వాటిని గౌరవిస్తామని ఎన్నిసార్లు అడిగినారు. ఒక్క రోజన్నా వీళ్ళు ప్రజల గురించి మాట్లాడినరా? ఎంతసేపు కాంట్రాక్టర్లను వాన్నో బ్లాక్మెయిల్ చేసి 4 పైసలు దండుకునే ఈ హిల్ట్ పాలసీ అంటే ఎవడో పేరు బయట పెడతారు, వాడు వచ్చి వీళ్ళని కలవాలి, సెటిల్ చేసుకోవాలి, ఇది వీళ్ళ ఎజెండా. ఇంకా కూడా ఇక తెలంగాణ మీద దోపిడీ ఆగదా బీఆర్ఎస్ పార్టీది అనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. కాబట్టి ఈరోజు ఈ తీర్పు ఇచ్చారంటున్నాను నేను. ఈరోజు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు, భవిష్యత్తులో ఉండదు. కానీ ఈ తీర్పు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి ప్రాతిపదిక అనుకోకూడదు. ఇది అధికార పార్టీలకు ఇది చాలా అలవోకగా వచ్చే గెలుపులు ఇవి అనేది వాస్తవమే. దిలీప్ గారు అన్నారు, లేకపోతే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి లోకల్ బాడీస్ ఉప ఎన్నికలు మోరార్లెస్ అటువైపు వెళ్తాయి కదా. స్టిక్కింగ్ టు ద గ్రౌండ్ మనం బలం అనుకోకూడదు. మేమేమి నేల విడిచి సాము చేయట్లేదు. కాకపోతే ఇది రెఫరెండము. ఇక చూడు, ప్రభుత్వము మేము తెచ్చిన స్థానాలు మాకు రావని ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఇది చెంపపెట్టే కదా. మేము ఆ హామీలు అమలు చేయట్లేదు, ప్రజారంజకంగా పరిపాలించలేదు, ప్రజల సమస్యలు పట్టించుకుంటలేదు, అభివృద్ధి చేస్తలేమని విమర్శ చేసిన నోళ్లకు తాళమేసారు కదా ప్రజలు ఈరోజు దీంతోనే. సో మేమేమంటున్నాం, ఇది మాకు ఒక పాజిటివ్ బూస్టింగ్ అంటున్నాం. దీంతో విజయం డెఫినెట్గా విజయం ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని తీసుకొస్తే దాన్ని కన్సాలిడేట్ చేసుకొని మరొక మెట్టు ఎట్లెక్కాలి, ఇంకా తెలంగాణ ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు ఎలా చేపట్టాలనే బాధ్యత మాకు పెరుగుతుంది. ఆ సోయిలోనే ఉన్నాం మేము, ఆ సోయిలోనే ఉంటాం. వచ్చే ఎలక్షన్ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిన మాట ఆషామాషికి ఏమనలే. ఇంకో 5 ఏళ్ళు మాదే ప్రభుత్వం, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు, మేము చేసే కార్యక్రమాలు ప్రజలకు అట్లా హత్తుకుంటున్నాయి. కాబట్టి అది ఇప్పుడు బయటనే ఇట్లుంటే హైదరాబాదు కబ్జాలు 10 ఏళ్ళు యథేచ్ఛగా కబ్జాలకు గురైన హైదరాబాదును మళ్ళీ రక్షించి కబ్జాల చెర నుంచి చెరువులను విడిపిస్తున్నాం, ప్రజా ఆస్తులను కాపాడుతున్నాం. రేపు జిహెచ్ఎంసీ మాకు ఈ స్థాయిలో మాకు మద్దతు రాదంటారా? సో మాకు ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నాం. డెఫినెట్గా ప్రజాప్రభుత్వంగా మేము ఈ 2 సంవత్సరాలు చేసిన పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఈ ఫలితాలు చెప్తున్నాయి. మేము చేస్తున్న పాలన పట్ల మాకు యాజ్ ఎ పార్టీగా మాకు సంతృప్తి ఉంది. ఇంకా దీన్ని కన్సల్ట్ చేసుకొని ముందుకు పోతాం. ఇంకా మొత్తం ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కొన్ని మున్సిపాలిటీలకి ఒక రకమైన ప్రయారిటీ వచ్చింది. అక్కడ ఏంటంటే రాజకీయ పార్టీల